నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ అనిల్ గారు, ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను ఆడియన్స్ కి ఒక ఎటువంటి ఇన్ఫర్మేషన్ కన్వే చేద్దాం అనుకుంటున్నానంటే, ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే మన దగ్గర ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఈటీఎఫ్లు ఉన్నాయి, అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. సో పర్టికులర్గా ఈ వీడియో నేను ఎవరి కోసం మాట్లాడుతున్నానంటే, ఎవరైతే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు ఇండియాలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మరి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటారు? ఏంటి అసలు? చాలా రిలవెంట్ క్వశ్చన్ అండి. కామన్గా నా క్లయింట్స్ కానీ జనరల్గా ఫేస్ చేసే ఇష్యూస్ చెప్తాను. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుద్దంటే స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు ఎన్ఆర్ఐస్కి ఎక్కడ పెడుతున్నాము, ఎంత పెడుతున్నాము, మీ ఈమెయిల్ అకౌంట్, మీ ఫోన్ నెంబర్ ట్రాక్ అయి ఉంటుంది. మీరు కావాల్సితే లాగిన్ చేసుకోవచ్చు, వాల్యూ ఏంటో తెలుస్తుంది. మీ ఎన్ఆర్ఈ అకౌంట్ ఇస్తే ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ అయితే ఎన్ఆర్ఓ, ఆర్ మీకు ఇండియాలో డొమెస్టిక్ అకౌంట్ ఉంటే దానికి డబ్బులు స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంత పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు అనేది తెలుస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ మీరు కొన్ని కేసుల్లో ఈ మధ్యలో విన్నది ఏంటంటే బ్యాంక్ మేనేజర్లకు అవకాశాలు ఇచ్చి వాళ్ళకి డిపాజిట్లు ఇచ్చి, అంటే మీరు ట్రాక్ చేయకపోతే అది మన తప్పు. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే, వెదర్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎటువంటివైనా సరే మీ చేతిలో ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. సో మీకు పెరగడమా తగ్గడమా ఎప్పుడు విత్డ్రా చేయడం అనేది మీ చేతిలో ఉంది. వెరాజ్ రియల్ ఎస్టేట్కి వచ్చేవరకు చాలా అవకాశాలు ఎంత ఉన్నాయో ఇబ్బందులు, పొటెన్షియల్ పిట్ఫాల్స్ అంటే జరిగే నష్టాలు కూడా కొన్ని అలాగే ఉన్నాయి. సో క్వైట్ కామన్ ఏంటంటే ఇవి మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ నాన్ ట్రాన్స్పరెంట్. అంటే మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఒకటి, ఆ ల్యాండ్కి సంబంధించిన హిస్టరీ ఒకటి. క్వైట్ కామన్ ఏంటంటే మనం పక్కన ఉండకపోయేసరికి మనకు తెలియదు. అండ్ ల్యాండ్ చుట్టూతా మేబీ యూనో ఏదైనా లేక్స్ ఉండొచ్చు, ఒక ఫ్యాక్టరీ ఉండొచ్చు, ఇంకా ఏదైనా కొన్ని కేసుల్లో మనకు తెలియకుండా మనం అక్కడి నుంచి కొనేస్తే శ్మశానం ఉండొచ్చు, ఆ ప్లాటింగ్ సరిగా ఉండకపోవచ్చు. క్వైట్ అ కామన్ థింగ్ ఏంటంటే లొకేషన్ అండ్ ఆ ల్యాండ్ యొక్క ఏమంటారు డాక్యుమెంట్ హిస్టరీ తెలియకుండా. సో ఇట్స్ నాట్ ఈజీ. ఇక్కడ మన దగ్గరలో హైదరాబాద్లో ఉండి పక్కన కొందామంటేనే చాలాసార్లు మనం దగ్గరలో ఉండి కూడా మోసపోతున్నాం. మీరు ఈ విషయం చెప్తున్నా గుర్తొస్తుంది, హైదరాబాద్లో ఏదైనా కంటిన్యూస్గా ఒక 1-2 days పెద్ద రెయిన్ కురిసినప్పుడు మనం హైదరాబాద్ సరౌండింగ్స్లో చూస్తుంటాం. ఏవైతే ఈ నదులు, ఈ చెరువులు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అటు చుట్టుపక్కల స్థలాలంతా కూడా ఆక్యుపై చేసేసి అక్కడ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేసి పెద్ద పెద్ద విల్లాలు కడుతుంటారు. కంటిన్యూస్గా ఒక రోజంతా వర్షం కురుస్తుందంటే అర్థం అవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది కూడా. యాక్చువల్లీ ఇప్పుడు అదే చాలా మంది ఏంటంటే మీరు ల్యాండ్లు కొనాలి అనుకుంటే ఎండాకాలంలో కన్నా వర్షాకాలంలో వెళ్తే అసలు మీ ప్లాట్స్ కనబడుతున్నాయా లేదా అనేది తెలుస్తుంది కొనేది. సో జనరల్గా అది అంటే మనుషులు మామూలుగా మాట్లాడుకునే నానుడి. సో ఈ ఇష్యూస్ మాత్రం కంపల్సరీ, లొకేషన్ ఇష్యూస్, రెగ్యులేషన్ ఇష్యూస్. దీంతో పాటు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎన్ఆర్ఐస్కి కష్టం చేసుకోవడం. ఇప్పుడు స్టిల్ కొద్దిమంది లాయర్లు ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ వాడుకుంటే మంచిది ఆ సర్వీస్. సో అది చేసుకోకపోతే మాత్రం తర్వాత ఇబ్బందులు వస్తాయి. సెకండ్ ఇష్యూస్ ఏంటంటే అగ్రిమెంట్లు కానీ, సైన్ అప్లు కానీ, అగ్రిమెంట్లు ఆనర్ చేయడం కానీ, ఆర్ ఈ ల్యాండ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే లీగల్ డిస్ప్యూట్స్ క్వైట్ కామన్. సో ఇండియాలో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ కోర్టుకి వెళ్ళి అటెండ్ అయ్యి చేయించుకోవచ్చు. బట్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ దట్ ఫేస్డ్ బై ఎన్ఆర్ఐస్. ఏంటంటే లీగల్ డిస్ప్యూట్స్ వచ్చాయంటే వెదర్ అగ్రిమెంట్ ఫెయిల్యూర్లు అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ తర్వాత ఏదైనా ప్రాబ్లం రావచ్చు, అండ్ అమ్మిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మన మీద కేసు వేసి ఇండియాలో ఉంటేనే కష్టం. అలాంటిది బయట ఉండడం వల్ల లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయడం చాలా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ 2 నెలలు 6 నెలలు కూర్చొని దాని గురించి ఫోకస్ చేయాలంటే అయ్యే పని కాదు కదా. అస్సలు కాదు. చాలా నేను ఎంతో మందిని చూశాను. ఈ ఇష్యూస్ చాలా వస్తాయి. అండ్ ఇంకొక కామన్ ఇష్యూ ఏంటంటే మన ల్యాండ్ మనం ఎలాగో ఉండట్లేదు, వీళ్ళు ఎన్ఆర్ఐస్ కాబట్టి లేరు అని తెలిసిపోతే పక్కవాడు ఆక్యుపై చేయడం కానీ. సో మనం కొన్న ల్యాండ్కి ప్రొటెక్షన్, డబుల్ రిజిస్ట్రేషన్ ఒకటి, ఇంకోటి ప్రొటెక్షన్, మన ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా కష్టం. అంటే అంటిల్ అండ్ అన్లెస్ మనకు మన చుట్టాలు, మన ల్యాండ్ చూసుకునే వాళ్ళు, మన తమ్ముడు లేకపోతే నాన్న ఎవరైనా ఉంటే తప్ప ఇట్స్ వెరీ డిఫికల్ట్. మీరు ఆ ఏరియాలో కొన్ని ఏరియాలో మన వాళ్ళు లేకపోతే ఆ సెక్యూరిటీ ఆఫ్ దట్ యాసెట్ ఈజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్. ఓన్లీ థింగ్ మంచి
రియల్ ఎస్టేట్ కంపెనీ మంచి HMDA సర్టిఫైడ్ మంచి వెంచర్ అయితే మన ల్యాండ్కి సెక్యూరిటీ అనేది ఉంటుంది. సేమ్ వే అపార్ట్మెంట్ ఒకటి తీసుకున్నాం, ఫ్లాట్ తీసుకున్నాం అంటే మంచి వెంచర్లో ఆన్ టైం వెల్ నోన్ బిల్డర్ ఆన్ టైం చేస్తున్నాడంటే అట్లాంటివి కొంటే ఇబ్బందులు రావు. బట్ అన్నోన్ జస్ట్ బికాస్ ఎవరైనా చెప్పారని కొనడము అలాంటివి చేసినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. అండ్ థర్డ్ ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే కొనేప్పుడు అందరూ అంటే క్యాష్లో తీసుకోరు, కొద్దిమంది క్యాష్ కాంపోనెంట్ కావాలంటారు. ఆర్ కొనేప్పుడు ఎలాగైనా మేనేజ్ చేసినా కానీ అమ్మేప్పుడు వచ్చే డబ్బులు కూడా ఇబ్బంది అవుతుంది. సో వెరీ రేర్లీ మన రియాలిటీ ఏంటంటే చాలా అఫీషియల్ వాల్యూ ఒకటి ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది. ఈ డిఫరెన్స్ అమౌంట్ని మనీ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. సో మళ్ళీ ఫైనాన్షియల్ అసెట్స్ అయితే విత్డ్రా చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళడానికి కానీ నీకు స్కోప్ ఉంటుంది. బట్ ఎన్ఆర్ఐలకి మళ్ళీ ఇంత అమౌంట్ మళ్ళీ ఇంకో రియల్ ఎస్టేట్ అసెట్లోనే పెట్టాల్సి వస్తుంది. కానీ టేకింగ్ బ్యాక్ అనేది చాలా ఇబ్బంది. ఆర్ ఇంకొక మన చుట్టాలను ఇబ్బంది పెట్టి వాళ్ళ అకౌంట్లో వేయించో వాళ్ళని నమ్మో. సో అనదర్ ఇష్యూ దీని నుంచి వచ్చేది ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్. సో బికాజ్ మనం పక్కన ఉండట్లేదు, ఉండి కూడా మోసపోతున్నాము. పక్కన ఉండకపోవడం వల్ల దెర్ ఈస్ హై ఛాన్స్ చాలామందికి ఏంటంటే దెర్ ఈజ్ అరే వీళ్ళు ఎలాగో రారు అనే ఉద్దేశంతో మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇది ఫోర్త్ బిహేవియరల్ ఇష్యూస్ అనమాట, నమ్మకం, ట్రస్ట్ ఇష్యూస్. ఎవరిని నమ్మాలో తెలియదు ఏది రియల్ ఎస్టేట్ యాసెట్లో అయితే. ఎందుకంటే ఇప్పుడు రేరా వచ్చి కొద్దిమంది సర్టిఫైడ్ ఏజెంట్స్ కానీ సర్టిఫైడ్ ఏజెన్సీస్ కానీ వచ్చాయి కాబట్టి దెర్ ఈజ్ స్టిల్ పాసిబిలిటీ. బట్ ఎవరైతే నాన్ సర్టిఫైడ్ రేరా లేదనుకోండి, లీగల్గా మనకి ఎటువంటి మధ్యవర్తి దగ్గర నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు. నువ్వు డబ్బులు అడ్వాన్స్ ఇవ్వడము లేకపోతే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడము. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇట్లాంటివి చూసుకోవడం. కంపల్సరీ నీకు ఇండియాలో ఒక వ్యక్తి ఉండాలి, నమ్మకమైన వ్యక్తి, విచ్ ఇస్ అందరికీ అవకాశం రాకపోవచ్చు. దెన్ అనేది మేజర్ ఇష్యూ ఏంటంటే ఫ్లాట్స్ కానీ ఏదైనా యాసెట్స్ తీసుకుంటారు, బిల్డింగ్స్ తీసుకుంటారు, మెయింటెనెన్స్, ప్రాపర్టీ మెయింటెనెన్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. మీకు ఇక్కడ 2 ఇండ్లు ఉంటాయి, 3 ఇండ్లు ఉంటాయి, యాన్సెస్ట్రల్గా రావచ్చు, ఆర్ మనం డబ్బులు పెట్టి కొనవచ్చు ఇన్వెస్ట్మెంట్ లాగా. బట్ వాటికి ఏమైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ ఒక పర్సన్ కావాలి ఈ ప్రాపర్టీ మెయింటైన్ చేయడానికి, ఇవన్నీ ఏమైనా రిపేర్స్ వస్తే మేనేజ్ చేయడానికి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి. అండ్ లాస్ట్ మేజర్ ఇష్యూ అనదర్ విచ్ నేను నా క్లయింట్స్ ఫేస్ చేసిందంటే టెనెంట్ మేనేజ్మెంట్. సో టెనెంట్స్ ఏంటంటే పక్కన ఉంటేనే మన మాట విని టయానికి డబ్బులు ఇచ్చే అవకాశాలు లేవు, ఆర్ మనకు అవసరం వచ్చినప్పుడు ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు ఈ మధ్యలో. వెన్ యూ ఆర్ ఎన్ఆర్ఐ అని తెలిస్తే మోస్ట్ ఆఫ్ ద టైం ఖాళీ చేయమని చెప్పి అవకాశం ఉంటుంది. ప్రాపర్టీని కరెక్ట్ మెయింటైన్ చేయకపోవడం కానీ, అవసరానికి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాపర్టీ నాది అని చెప్పి వెకేట్ చేయకుండా ఇబ్బందులు పెట్టే టెనెంట్స్ చాలా మంది ఉన్నారు. సో ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి. పర్సనల్గా నా ఫ్యామిలీలోనే ఈ ఇష్యూ నడుస్తుంది. టెనెంట్ 6 months నుంచి దే ఆర్ నాట్ వెకేటింగ్. పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెడితే కూడా ఇంకా వెకేట్ చేయలేదు. సో దిస్ ఆర్ ఆల్ రియాలిటీ. ఇవేవి ఏది థియరిటికల్ కాదు. ఈ ప్రాబ్లమ్స్ నేను చెప్పినవన్నీ చూస్తున్న ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఏంటంటే మంచి పేరున్న వెంచర్లో ఒక కొంచెం ప్రీమియం అంటే ల్యాండ్, సపోజ్ బయట మార్కెట్ కన్నా ఒక 1000-2000 ఎక్కువ ఉన్నా పర్లేదు, మన సెక్యూరిటీ, మనం అంత పెట్టిన డబ్బు అలాగే ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్తో మనం అక్కడ పని చేసుకుని అక్కడ ఏ కంట్రీలో ఉంటున్నాం అక్కడ హ్యాపీగా ఉండాలి అంటే, మన డబ్బులు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా ఉండాలంటే మాత్రం వెల్ నోన్ మంచి వెంచర్లో కానీ మంచి గేటెడ్ కమ్యూనిటీలో కానీ కొంటే తప్ప పేరు లేని కంపెనీస్లో కొని తర్వాత ఇబ్బంది పడి. ఇంకొకటి కూడా జరుగుతుంది ఇప్పుడు, చాలామంది ఏంటంటే మేము అప్కమింగ్ వెంచర్ ఇందులో ఒక ₹1 కోటి పెట్టండి 2 yearsలో డబుల్ ఇస్తాం. అది అసలు ఆ వెంచర్ నిజంగానే వాళ్ళు ట్రస్టెడా, వాళ్ళకి ఆ ల్యాండ్ బేస్ ఉందా, వాళ్ళు కావాలంటే మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తారు. సో దిస్ ఆల్సో ఇక్కడ పక్క నుండే మనం సాల్వ్ చేసుకోలేనప్పుడు వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఇట్స్ మచ్ డిఫికల్ట్ అనమాట లీగల్గా ఫేస్ చేయడం కానీ, వాళ్ళని పట్టుకొని అడగడానికి కూడా కష్టంగా ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఆర్ మీ ట్రస్టెడ్ ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరైనా ఉంటే తప్ప డోంట్ గెట్ ఇన్ టు, అంటే పేరు లేని కంపెనీల్లో ఆర్ అప్కమింగ్ లొకేషన్ కూడా తెలియదు. ఇంకో ఇంపార్టెంట్ మేజర్ ఇష్యూ ఏమొస్తుందంటే డబ్బులతోటే కాకుండా ఎప్పుడు అమ్మాలి, బికాస్ ఇట్స్ నాట్ ఆల్వేస్ బయింగ్ ఎట్ రైట్ టైం, బట్ సెల్లింగ్ ఎట్ రైట్ టైం, కరెక్ట్ మార్కెట్ ప్రైస్ వస్తుందా లేదా అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మనకి మోస్ట్ ఆఫ్ ద టైం కొనేప్పుడు మంచిగానే కొనేస్తాము, అమ్మేప్పుడు మోసపోతారు మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్. ఎందుకంటే బయట మార్కెట్ రేట్ 10,000 ఉంది, లేదు 8,000 ఉంది, 9,000 ఉంది అని చెప్పి తక్కువ అండర్ కటింగ్ ఆఫ్ ప్రైస్ క్వైట్ కామన్ అనమాట. బికాస్ వాళ్ళు ఎలాగో మార్కెట్లో లేరు, చెప్పింది వినాల్సి వస్తుంది. సో
ఇది కూడా ఒక మేజర్ ఇష్యూ అనమాట. సో అమ్మేప్పుడు కూడా మీరు ఇండిపెండెంట్గా ఒకరిద్దరు అడిగి తెలుసుకొని అమ్మండి. సపోజ్ ఇప్పుడు సిచ్యువేషన్ అమ్మే సిచ్యువేషన్లో ఉంటే. సో ఈ ఇన్ని రకాల నాన్ ట్రాన్స్పరెంట్ ఫైనాన్షియల్ అసెట్స్ అయితే ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్, ఇన్ని రకాల పిట్ ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వెన్ యూ డూ ఇట్ జాగ్రత్తలు అన్నీ తీసుకొని చేయాలి. లేదు మీకు నా వల్ల ఇవన్నీ ఇంత రిస్క్ నేను చేయను అంటే సింపుల్గా ఫైనాన్షియల్ అసెట్స్ చేయాలి. సో మీకు రిసోర్సెస్ ఉంటే ఇటువైపు రండి, రిసోర్సెస్ లేకపోతే సింపుల్గా ఫైనాన్షియల్ అసెట్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. ఎన్ఆర్ఐలు ఇండియాలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ఇబ్బందులు ఏంటి అనే అంశం గురించి చాలా చక్కగా మన ఆడియన్స్కి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.